హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం హాఫ్ నెట్ బ్లౌజ్. హాఫ్ నెట్ అంటే చేతులకి నెట్టు లేకుండా ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో కూడా కొంచెం పైదాకా మనం బోట్ నెక్ పెట్టి మళ్ళీ కొంచెం డిజైన్ వచ్చేసి వెనక కూడా మనకి బోట్ నెక్ పెట్టి కొంచెం డిజైన్ వచ్చేసి నెట్ ఏమో మనకి నెక్కు కానుకొని ఉంటుంది, లోన లైనింగ్ లేకుండా హాఫ్ నెట్ అనమాట. ఓన్లీ మనకి చెస్ట్ భాగం వరకు లైనింగ్ ఉంటుంది, మిగతాదంతా కూడా లైనింగ్ లేకుండా మనం బ్లౌజ్ ఎలా కుట్టాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. అంటే ఇంతకుముందు చాలా నేను వీడియోస్ పెట్టాను, మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ ఒక సిస్టర్ వచ్చేసి నాకు ఈ మోడల్ కావాలన్నాయి అని చెప్పారు. అదే మోడల్ నేను ఇప్పుడు తమ్నేల్లో పెట్టాను కదా, అదే మోడల్ ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నాను. వీలైతే నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చేస్తాను, ఓకేనా. అయితే ఫస్ట్ నేను 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఇలాగే సేమ్ యాస్టీస్గా మడత పెట్టేసి సింక్ చేసి ఐరన్ చేసి ఇక ఇలా మడత పెట్టేశాను. ఇటు వచ్చేసి ఫ్రంట్ పార్ట్, అటు వచ్చేసి బ్యాక్ పార్ట్. వీలైతే దీనికి జిప్ పెట్టి కుట్టాలనుకుంటున్నాను. జిప్పు వీలైతే జిప్పు, ఉక్సులు అయితే ఉక్సు, స్టిచ్చింగ్ అప్పుడు అది. ఇప్పుడైతే కటింగ్ ఎలానో నేను మీకు చూపిస్తాను, ఓకేనా. కొలతలు వచ్చేసి ఇవి 14.5 కప్పు పొడవు, 15 షోల్డరు, 9.5 చేయి లూజు, చేయి బారు. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి మనకి 7, ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి బ్యాక్ 10, నెక్ ఫ్రంట్ నెక్ 7, చెస్ట్ భాగం 32, మనకి నడుము వచ్చేసి 28 అనమాట. ఇలా మాత్రం కొలతలు మాత్రం ఉన్నాయి ఈ సిస్టరీ. ఈ కొలతల ప్రకారం నేను కట్ చేస్తాను. 7 రెళ్ళ 14, 14 రెళ్ళు 28, అంటే 7 ఒక భాగం దీని కింద పెట్టేసి 3 ఇంచులు ఇలా పెట్టేసి ఒక ½ ఇంచ్ ఎగస్ట్రా పెట్టాలి. ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఇది వచ్చేసి షేప్ ఇలా వస్తుంది. ఇప్పుడు కప్పు పొడవు వచ్చేసి 14.5 అంటే 15.5 పెట్టాల్సిందే, ఓకేనా. కప్స్ కూడా వేసుకోవచ్చండి. కప్స్ కూడా ఒకవేళ వీలైతే వేస్తాను, ఎలా కావాలో మీకు చూపిస్తాను అది కూడా. అయితే ఇక ఇప్పుడు మనం బోట్ నెక్ పెట్టాలి కాబట్టి 6.5 దాకా మనం ఈ యొక్క నెక్ వెడల్పు పెట్టేసేయాలి. ఇలా గీత గీసేసిన తర్వాత చంక భాగం కూడా 6.5 పెట్టేసి ఇక ఈ స్ట్రైట్గా ఒక గీత గీయాలి. గీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 3.5కి ఒక గీత, 3.5కి ఒక గీత, 4 పెడదాం లేదంటే, ఓకేనా. ఇలా పెట్టేసి దీంట్లో యూ షేప్ తీయాలన్నమాట. ఇలా నాకు కొంచెం ఇవి నెక్కు 7 తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ నెక్ డీప్ అనేది నెట్టు మనకి లోన లైనింగ్ 7 పెడదాం. అది ఎలానో చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకున్న తర్వాత మీకు చెప్తాను, ఓకేనా. ఇలా ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి, ఒక ½ ఇంచ్. ఎందుకంటే మనం ప్రిన్స్ కట్ పెడతాం కాబట్టి ఇబ్బంది లేకుండా నీట్గా ఉండేటట్టు, ఓకేనా. ఇలా ఇది వచ్చేసి యూ షేప్ తీద్దాం. ఇలా యూ షేప్ ఈ నెట్ వచ్చేసింది కదా. తర్వాతకు వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇది కొంచెం షోల్డర్ అనేది ఇలా పెట్టేసి బ్యాక్ ఫ్రంట్ తీసేయాలి. ఇప్పుడే మంచిగా కనిపిస్తుంది కదండి మీకు. ఇలా బ్యాక్ ఫ్రంట్ ఇక్కడికి ఒక కాటు, ఇక్కడికి ఒక కాటు పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 7 ఇంచులకు ఒక గుర్తు పెట్టేద్దాం, ఓకేనా. ఇంకా చూడండి 7 ఇంచులు అంటే ఇక్కడికి ఒక గుర్తు పెట్టేసి ఇప్పుడు మనం ఇక్కడ ఇగో ఈ షేప్ కానీ లేదంటే మన ఇష్టం వచ్చిన షేప్, ఈ రౌండ్ షేప్ కానీ మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఏంటి అంటే నీట్గా ఉంటుంది. ఇలా మనకి ఈ గుర్తు అనేది పెట్టుకొని మనం కుట్టుకునేటప్పుడు ఫస్ట్ ఒరిజినల్ దీనిలాగానే కట్ చేసుకొని ఈ యొక్క లైనింగ్ పార్ట్ తీసేసి దీన్ని మలిచి కుట్టి సింపుల్గా చూపిస్తాను మీకు, ఓకేనా. ఎంత సింపుల్గా అంటే స్టిచ్చింగ్ అంత సింపుల్గా ఉంటుంది. ఈ బ్లౌజ్ 700 తీసుకోవచ్చండి. కాకపోతే కుట్టే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది ఫస్ట్ టైం, కుట్టిన వాళ్ళకి ఈజీ అనమాట, ఓకేనా. ఇలా మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ప్రిన్స్ కట్ బోట్ నెక్ అనేది ప్రిన్సెస్ అనేది ఎలా తీయాలో చూపిస్తాను. ఇలా మనం పెట్టేసి ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ పార్ట్ కట్ చేసేద్దాం. చంక భాగం దగ్గర ఒక్కటే కొంచెం మనం బ్యాక్ ఫ్రంట్ తీసాం కాబట్టి బైక్ అని కట్ చేస్తాను నేను, ఓకేనా. ఇంకా ఇలా ఇది వచ్చేసి కొంచెం పైకే పెడదాం ముందు భాగం పెట్టేసి ఇప్పుడు ఇది ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇది కొంచెం బయటికి ఇలా ½ ఇంచ్ కంటే తక్కువ, ½ ఇంచ్ కంటే ఎక్కువ పెట్టేసి ఇప్పుడు కాట్ అనేది పెట్టాలి ఇలా, ఓకేనా. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఖర్చులతో కలిపేసి ఇలా పెట్టేసి కొంచెం ఇక్కడ కాటు పెట్టేద్దాం, ఓకేనా. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా మనకి బ్యాక్ నెక్ వచ్చేసింది కదా. ఇప్పుడు దీంట్లో బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి మనకి ఎంత ఉంది చూస్తాను చూడండి, 10 ఉంది, ఓకేనా. ఈ 10 ఇంచెస్కి మనం ఇప్పుడు మళ్ళీ లోన గీత గీసుకోవాలన్నమాట. ఇలా గీసేసుకొని దీన్ని ఇప్పుడు వీళ్ళు రౌండ్గా ఇలా చేయమన్నారు.
దీంట్లో ఓకేనా. ఇలా కలిపేయాలి. ఇదంతా పోయేదే మనకి. కాకపోతే ఏంటి అంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ దాకా మనం నెట్ తీసుకొని ఆ నెట్ కాడ నుంచి మళ్ళీ ఇది యథావిధిగా మనం చేసుకోవాల్సిందనమాట. ఓకేనా. వెనక మనకి జిప్ అయితే జిప్పు, నేను బుక్స్లో అయితే బుక్స్లు నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా. ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు ఇది తీయాలి, ప్రిన్స్ కట్. ఓకేనా. ఇప్పుడు ఇలా పెట్టేసి 3.5 ఇంచెస్ మనం ఇక్కడ నుంచి తీసేసుకోవాలి. ఇలా 3.5 ఇంచెస్ తీసుకొని పైనుంచి వచ్చేసి 10 ఇంచెస్కి ఒక మార్కర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక 1/2 ఇంచ్ పైన ఇంకా ఇలా దీన్ని షేప్ దీంట్లో కలుపుకోవాలి. మరీ ఎక్కువ కూడా అవసరం లేదండి, ఉండి లేనట్టుగా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా ఇలా ఈ యొక్క 10 ఇంచెస్కి కలపాలి. కలిపిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా దీంట్లో కలిపేసుకొని ఇదైతే తీసేయాలి. ఓకేనా. ఇలా తీసేసి ఇప్పుడు మనం 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, దాని మందం నేను ఇప్పుడు పైన కట్ చేశాను. ఇక కింది కూడా కొంచెం మంచిగా రావాలి అనుకుంటే ఇలా తీసేసుకోండి. ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిగా డొప్ప అనేది వస్తుంది, మనం పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. ఈ హ్యాండ్స్కి కూడా లైనింగ్ లేదు కాబట్టి నేను ఒరిజినల్ కట్ చేస్తాను, చూడండి. ఓకేనా. ఇలా పెట్టేసి ఇప్పుడు ఒరిజినల్ని చేద్దాం. ఇలా పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసి ఓకేనా. ఇలా పెట్టేసి ఇక 9.5 అంటే నేను 10 పెడుతున్నాను. ఇక్కడికి పెట్టేసి దీంట్లో నుంచి దీనికి కొంచెం అదైతే వేయాల్సిందేనండి. మనకి ఒరిజినల్ క్లాత్ కొంచెం ఇక్కడ జాయింట్ వేసుకోవాల్సిందే. వేసుకుంటేనే ఈ చంక భాగం అనేది సరిపోతుంది. ఓకేనా. వేసుకున్న తర్వాత మీకు బ్యాక్ ఫ్రంట్ తీసి చూపిస్తాను నేను. ఓకేనా. తీసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం ఒరిజినల్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక ఒరిజినల్ కట్ చేస్తాను, చూడండి. ఇదేంటి అంటే నేను కటింగ్ ఫాస్ట్గా చేస్తున్నాను కాబట్టి 10 నిమిషాల్లోనే అయిపోతుందండి. నా చేయి మలిగుంది కాబట్టి నేను ఇప్పుడు కటింగ్ దగ్గర 12 సంవత్సరాల నుంచి స్పీడ్ కటింగ్ చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం సీనియర్ అనేది నా చేతికి వచ్చింది, సీనియారిటీ అనేది. ఓకేనా. కానీ మీకు కూడా చేయగా వస్తుంది. చాలామంది అంటున్నారు, అన్నయ్య నేను మీ అంత సీనియర్ ఎప్పుడు అవుతాను, మీలాగా ఎలా కుడతాను, ఎప్పుడు కుడతాను, చాలా మంచిగా కుడుతున్నారు, చాలా నీట్గా ఉందని అంటున్నారు. ఏదైనా టైం పడుతుందండి. స్టిచ్చింగ్ అనేది వెంటనే రాదండి, కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా. ఇప్పుడు మీరు ఈరోజు 4 బ్లౌజులు కుడుతున్నారు అంటే కొన్ని రోజుల తర్వాత కొంచెం సీనియారిటీ అనేది పెరిగి అప్పుడు కొంచెం మనం ఎక్కువగా కుట్టుకోగలుగుతాం. ఓకేనా. ఇప్పుడు ఈ కింది భాగంలో ఇలా కట్ చేద్దాం. స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఈ యొక్క భాగం అనేది నేను కటింగ్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ని ఇటువైపుకి వేసుకుందాం. ఓకేనా. ఇక ఫ్లవర్స్ కిందికి పోతాయి అనుకుంటే ఇలా వేసుకోవాలి, లేదంటే ఇలా వేసుకోవాలి. చూడండి, కొంచెం జాయింట్ పడుతుంది మనకి అనుకుంటే ఇక్కడ జాయింట్లు పడితే బాగోదు కాబట్టి ఇక ఇలాగ వేసుకోవడమే కరెక్ట్ మనం. ఓకేనా. ఇలా మ్యాక్సిమం అయితే మనం కిందికి వేసుకోవడమే మంచిదండి. నేను వెళ్తుంది కదా అని కట్ చేశాను. ఇది కొంచెం చిన్నగా ఉంది, కొంచెం జాయింట్ అయితే పడుతుంది మనకి. కింది బాజులో ఆ మూలకు వేసుకోవచ్చు జాయింట్ అనేది. ఇలా పెట్టేశాను. ఇలా పెట్టేసి ఇలా చూడండి, ఆ జాయింట్ కూడా చూపిస్తాను మీకు, ఎందుకంటే ఫ్లవర్ పైకి ఉండడమే మంచిది కాబట్టి నేను పెట్టేశాను. ఇక ఈ నెట్ అంతా మనకి చేతుల జాయింట్లకి బ్యాక్ పార్ట్ జాయింట్కి సరిపోతుంది. ఇక తర్వాతకి దీని యొక్క స్టిచ్చింగ్ అనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా. ఇక చేతులకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అయితే మనకి లైనింగ్ లేదు. ఇది ఎలానో కటింగ్ చేసేది, స్టిచ్చింగ్ చేసి కటింగ్ అయితే చూసాము, స్టిచ్చింగ్ ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను. ఓకేనా. అయితే ఇప్పుడు కొలతలు అయితే దీని మీద రాసుకోవాలి కాబట్టి నేను రాసుకుంటున్నాను. 28 ప్లస్ లూజ్ వచ్చేసి 9.5, చంక భాగం వచ్చేసి 16. అంతేనా. 9 అంతే, 8 16. లేదండి కొంచెం ఎక్కువగానే పెట్టాలి. చేయి లూజు అంటే 4.5 ఉంది కాబట్టి దీనికి 4 ఇంచులు యాడ్ చేసుకోవాలన్నమాట. మినిమం 5 ఇంచులన్నా యాడ్ చేసుకోవాలి. 14, 15 అలా పెట్టుకోవాలి చంక భాగం. అమ్మాయి చిన్నగా ఉంది, సన్నగా ఉంది కాబట్టి ఇక వాళ్ళని బట్టి మనం ఆమ్ హోల్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది ఏంటంటే పని షార్ట్కట్గా ఉంటుంది, అమౌంట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందండి. నేను కుట్టిన దానికి చాలా నీట్గా కూడా ఉంటుంది. అది ఎలానో నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.